పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లిలో అనుమానాస్పదంగా కూలిన చెక్ డ్యాంను నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. నవంబర్ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల 2 గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం పేల్చివేత మరొక ముందే అడవి సోమన్పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం పివి నగర్ శివార్లోని చెక్ డ్యాం ధ్వంసమైంది. ఉదయం వరకు బాగానే ఉన్న చెక్ డ్యాం మధ్యాహ్నం వరకు కూలిపోయి కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు తీరం వెంట పెద్ద సంఖ్యలో చెక్ డ్యాంలను నిర్మించింది. ఆ నిర్మాణాలు ఇటీవల వరుసగా కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గుట్టు రట్టు చేసేందుకు నిజ నిర్ధారణ కమిటీ చెక్ డ్యాం పేల్చివేతను పరిశీలించింది. జలవనరుల మాజీ చైర్మన్ వి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సీతారామరావు, రాఘవరెడ్డి, శ్రీధర్రావు దేశపాండే, సీనియర్ జర్నలిస్టులు పిట్టల రవీందర్, బుచ్చన్న, శంకర్, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు మల్లోజుల విజయానంద్ చెక్ డ్యాం పరిశీలించిన వారిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సునీత, తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల కూల్చివేతే నిత్యం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 చెక్ డ్యాంలు అయితే ధ్వంసం చేశారు. పెద్దపల్లిలో కూడా ఒకటి హుస్సేన్మియా వాగు పైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను సాక్షాత్తు బాంబులు పెట్టి, జెంటన్ స్టిక్స్ అంటే పేలుడు పదార్థాలు బాంబులు పెట్టి మరి పేల్చడానికి ప్రయత్నం చేశారు. అప్పటికి అక్కడ ఉన్నటువంటి శబ్దాలు భారీగా వినిపించడంతో అక్కడ రైతులు కూడా వారిని నేరుగా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరొక సంఘటన కూడా, మరొక చెక్ డ్యామ్ కూడా ధ్వంసం చేశారు. తనుగుల గుంపుల వద్ద ఉన్నటువంటి మానేర్ నది పైన నిర్మించిన చెక్ డ్యామ్ ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అది కూడా కూల్చడమే జరిగింది. అది కూడా కూలిపోలేదు. ఇప్పుడు తాజాగా 3వ చెక్ డ్యామ్ కూడా గత 3 రోజుల క్రితం కూడా మరొక చెక్ డ్యామ్ కూడా ధ్వంసమైంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మంతిని మండలం అడవి సోమన్పల్లి వద్ద ఉన్నటువంటి మానేరు నది పైన రైతుల మేలు కోసం నిర్మించినటువంటి చెక్ డ్యామ్ అయితే 3 రోజుల క్రితం అయితే ఎవరో దుండగులు అయితే ధ్వంసం చేశారు. అది కూడా కూలలేదు. కూల్చారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ ఏఈ కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత కూడా ఇది కూలలేదు, దీని ఎవరో కూల్చారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చెక్ డ్యాంలు వరుసగా ఈ 3 చెక్ డ్యాంలు అయితే కూల్చివేయడం జరిగింది. ఒక ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల మేలు కోసం, ముఖ్యంగా టీఆర్ఎస్ హయాంలోనే, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రాజెక్టులు, అనేక బ్యారేజీలు, చెక్ డ్యాంలు నిర్మించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ రైతుల మేలు కోసం అనేక మేలు జరిగే విధంగా ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టులతో పాటుగానే చెక్ డ్యాంలు కూడా ఎక్కడికి కూడా రైతులకు మేలు జరిగే విధంగా చెక్ డ్యామ్ నిర్మిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సుమారు 20-30 గ్రామాలకు నిత్యం సాగునీటి అవసరాలు తీరుతాయన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవన్నీ చెక్ డ్యాంలు అయితే నిర్మించడం జరిగింది. సుమారు 1800 చెక్ డ్యాంలు కట్టాలని బీఆర్ఎస్ పాలనలో నిర్ణయం తీసుకున్నప్పుడు 1100 చెక్ డ్యాంలు కూడా నిర్మించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క చెక్ డ్యాంల కూల్చివేత జరుగుతుంది. ఇది ఒక కుట్ర కోణంగానే అంటూ కూడా భావిస్తున్నారు. ఈ రోజు అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ ను కూడా నిజ నిర్ధారణ కమిటీ కూడా ఈ రోజు దాన్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది ముమ్మాటికి కూడా ఇది కూడా కూల్చివేశారు. ఎందుకంటే కూలితే గనక దానికి సంబంధించినటువంటి బిల్లర్స్ అవన్నీ కూడా, ఆ బిల్లలన్నీ కూడా ముందుకు అంటే నీళ్లు వెళ్లేటువంటి వైపుగా పడతాయి. కానీ వెనుకకు పడ్డటువంటి వాటిని చూసి ఇది కూడా ఖచ్చితంగా కూల్చివేశారు. ఇసుక మాఫియా కావచ్చు, లేదంటే ఒక తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ నీటిని దోచే విధంగా ఒక కుట్ర జరుగుతున్నటువంటి అనుమానాలు కూడా ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీ అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇది కూడా కూల్చివేశారు. ఇప్పటికే 2 చెక్ డ్యామ్లు కూల్చివేయడం, ఇది 3వ చెక్ డ్యామ్ కూడా కూల్చివేయడం పట్ల కూడా వారంతా కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గతంలో కూడా హరీష్ రావు కూడా తనుగుల చెక్ డ్యామ్ అయితే పరిశీలించారు. అప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చెక్ డ్యాంలను కూల్చినటువంటి వ్యక్తులను తక్షణమే శిక్షించకపోతే కనుక మరిన్ని చెక్ డ్యాంలు కూలేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా అప్పుడు హరీష్ రావు గారు హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా దోషులను ఎవరిని కూడా పట్టించుకోలేదు. కేవలం నెల రోజులు గడవ ముందుకే ఈ అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ కూడా దుండగులు అయితే పేల్చివేయడం జరిగింది. ముఖ్యంగా ఇసుక మాఫియా కావచ్చు, లేదంటే ఈ యొక్క రాజకీయ కుట్ర కావచ్చు. ఎందుకంటే నీళ్లను కింది రాష్ట్రాలకు వెళ్లేందుకే ఈ యొక్క ఎవరికి అర్థం కాని విధంగా ఈ యొక్క కుట్ర జరుగుతున్నట్టు మేధావులు అయితే కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీ అయితే వాటిని పూర్తిగా పరిశీలించారు. ఇది ఖచ్చితంగా కూల్చివేశారు. తెలంగాణ
అస్తిత్వాన్ని, అలాగే తెలంగాణ నిధులు నీళ్లు నియామకాల ఏదైతే ఆ స్లోగన్ తో తెలంగాణ ఉద్యమం ఏర్పడిందో ఈ నీళ్లను ధ్వంసం చేసే విధంగా, నీళ్ళన్ని కూడా కిందికి వెళ్లే విధంగా అప్పుడు మేడిగడ్డ కావచ్చు, ఇప్పుడు రమేష్, దీని వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ప్రజలు స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ వేశారా? ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా జరుగుతుందా అలాంటిది? అయితే ఏదైతే ఈ 3 చెక్ డ్యాంల విషయం అయితే మనం మాట్లాడుకున్నట్టయితే 3 చెక్ డ్యాంలను గతంలో ఎప్పుడైతే 2024 సంవత్సరం జనవరి 16వ తేదీన హుస్సేన్ మియా వాగు పైన బాంబులు పెట్టి పేల్చారు. అప్పుడు నేరుగా దోషులను అప్పుడు కూడా అందులో స్పెసిఫిక్ గా అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లో కూడా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా అదొక ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు, వాళ్ళని కూడా పట్టించుకోలేదు పోలీసులు. అందుకనే ఆ తర్వాత కూడా అదే అదునుగా అదే అలసుగా మరొక చెక్ డ్యాం తనుగుల అది కూడా పేల్చినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎవరిని కానీ శిక్షించలేదు. కాబట్టి దోషులను శిక్షించకపోవడం ఈ కారణంగానే దోషులంతా కూడా ఇది ఒక అలసుగా తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక చిన్న దొంగతనం జరిగితేనే పట్టుకునేటువంటి పోలీసులు కొన్ని కోట్ల రూపాయలకు, అలాగే ప్రజాధనం, ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఈ చెక్ డ్యామ్ ను కూల్చివేస్తే పోలీసు పట్టించుకోపోవడం పట్ల కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పోలీస్ వ్యవస్థ. కానీ ఒక చెక్ డ్యామ్ ను కూల్చివేస్తే నిందితులు పట్టుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. కానీ ఎందుకు పట్టుకోలేదు అంటే కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంది. ఇలా ప్రభుత్వ వైఫల్యం కాదు, ప్రభుత్వం హస్తం ఉంది, ప్రభుత్వం చేసేది ఒక కుట్రగానే భావిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు. సునీత. రైట్ రమేష్, థ్యాంక్ యూ.